అబ్బా, మొత్తానికి రాజా సంపత్ సింగిల్ రెడీ అయిపోయింది. ఇంకొక రోజు ఓపిక పడితే రేపు ప్రోమో, ఎల్లుండి సాంగ్. ఇప్పుడే ఫుల్ లిరికల్ వీడియో చూశాను. డార్లింగ్ ఆఫ్టర్ 12 years యూట్యూబ్ని కుమ్మబోతున్నాడు. అసలు మామూలుగా ఉండదు. ఫ్యాన్స్ విల్ లవ్ ఇట్ అండ్ గెట్స్ రెడీ టు గెట్ ఆల్ ద రీల్స్ అండ్ ద ఫీల్స్. చలి కింగ్స్ టైం అయిపోయింది. హార్లిక్స్ తాగి పడుకోవాలన్నమాట. See you guys tomorrow. Rebel Saab promo dropping in. Bye. 23rd ఈవినింగ్ రాజా సాబ్ కలర్ఫుల్, సౌల్ఫుల్, ఇంపాక్ట్ఫుల్ సింగిల్ ఇచ్చే పనిలో ఉన్నారు. ఎందుకంటే బాస్ ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ రేంజ్లో, అంటే 12 or 14 years తర్వాత ఆయన స్టెప్స్, వేవ్ మూమెంట్స్ అన్నీ చేసిన సాంగ్ అది. ద రెబల్ సాబ్ అనే సాంగు. ఆ సాంగ్ ఇచ్చే హడావుడ్లో ఆయన, తమన్ గారు 5 languagesలో ఆ సాంగ్ రిలీజ్ అవుతుంది సండే ఈవినింగ్. సో ఆ దీంట్లో ఉన్నారు. ఈ అప్డేట్ కోసమే నేను ప్లే చేయడం జరిగింది. ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ ట్రిపుల్ ఏ, థ్యాంక్ యూ ఆల్ ద మీడియా మెంబర్స్, ఆల్ ద పీజీ, ఓజీ, లేడీస్ హాస్టల్, మెన్స్ హాస్టల్ అందరూ కూడా. అమీర్పేట అంటే అదొక వైబ్. సో అందరూ ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నాకు ట్రిపుల్ ఐ అనేది చాలా ఎమోషనల్. ఎందుకంటే నా బేబీ టీజర్ ఇక్కడ రిలీజ్ చేశా, ట్రైలర్ ఇక్కడ రిలీజ్ చేశా, చాలా ఫంక్షన్స్కి వచ్చా. అంతకుముందు ఇది సచిన్ థియేటర్కి ఉండేటప్పుడు కూడా చాలాసార్లు వచ్చాయి, చెప్పకూడదేమో కానీ. థ్యాంక్ యూ. అప్పుడు కబల్ సీట్లు ఉండే. సో లవ్ యూ ఆల్. సో ఫస్ట్ ఈ సిరీస్ 3 రోజెస్ వన్ ఆఫ్ ద, అంటే తెలుగు సిరీస్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ అయిన సిరీస్ ఏంటంటే తెలుగు 3 రోజెస్, ఆహా ప్లాట్ఫామ్ మీద. సో ఈ అవకాశం ఇచ్చిన మహేవర్ రాము గారికి, ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారికి, అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. బికాజ్ ఈ కాంటెంట్ నమ్మి, ఎందుకంటే ఈ సిరీస్ చేసేటప్పుడు మాకందరికీ కూడా కోవిడ్లో టైంలో చేసాం 3 years బ్యాక్. మాకందరికీ కూడా కోవిడ్ వచ్చింది. సో అందరూ కోవిడ్ వచ్చినప్పుడు ఓకే, అందరం క్వారంటైన్లో ఉండక్కర్లా. అంటే ఎవరికో ఒకళ్ళకి వస్తే ఓకే, 14 మెంబర్కి వస్తే అందరం మేము షూటింగ్ చేసుకునేవాళ్ళం. ఎందుకంటే ఎవరేమన్నా అంటుకున్నా ఏమీ ట్రాన్స్ఫర్ అయ్యేది ఏం లేదు కాబట్టి, అలాగా అందరూ ఒక జాంబీస్ లాగా మేము షూట్ చేసుకునేవాళ్ళం. సో బేబీ కన్నా ముందు నేను ట్యాక్సీ ఎలా చేసినా, నాకు ఓటీటీలో ఒక కాంటెంట్ చేయాలంటే నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చింది 3 రోజెస్. నాకు ఆ ధైర్యాన్ని ఇచ్చేలా ఇన్స్పైర్ చేసింది నా సోల్మేట్ డార్లింగ్ మారుతి, నా ఫ్రెండ్. ఎందుకంటే ఈ పాయింట్ ఈ సిరీస్కి ఆయనే ఇచ్చారు. ఇచ్చినప్పటి నుంచి ఈ పాయింట్ ఎంత బలమైందంటే, ఇది season 2 చేయొచ్చు, 3 చేయొచ్చు, 4 చేయొచ్చు, చాలా చేయొచ్చు. ఎందుకంటే 3 రోజెస్ అనేది ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి వచ్చిన ఇది. అంటే ఒక అమ్మాయిలు, అంటే ఒక హీరో లేకపోయినా ఒక అమ్మాయిలతో ఒక ఎంత ఎడ్జ్కి తీసుకెళ్ళచ్చు అనేది ఆయన రాసిన పాయింట్లోనే బలం ఉంది. ఇంకోటి చెప్పాలంటే, నా తమ్ముడు రవి నంబూరి ఈరోజు చీరాల్లో నా సినిమా కిరణ్ అబ్బోరంతో చెన్నై లవ్ స్టోరీ షూట్ చేస్తున్నాడు. బట్ లైవ్ చూస్తుంటాడు, నాకు తెలుసు. ఎందుకంటే తనకి లైఫ్లో ఎన్ని జరిగినా సరే ఈ రైటింగ్ మీద తను చాలా 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 మనసు పెట్టి రాశాడు. సో ఐ లవ్ మై తమ్ముడు రవి నంబూరి. ఎందుకంటే నేను ఒక మంచి, ఈ సిరీస్కి నువ్వు డైరెక్టర్ అయిపోయావు కదా, ఫస్ట్ సిరీస్కి తనే రైటర్, ఈ సిరీస్ నువ్వు మా డైరెక్టర్ అయిపోయావు కదా, నాకు మంచి డైరెక్టర్ని రైటర్ని పరిచయం చేయమంటే కిరణ్ని తనే చేశాడు. సందీప్ బొల్లాని కిరణ్ని డైరెక్టర్గా, సందీప్ బొల్లాని రైటర్గా కూడా పరిచయం చేస్తూ తను ఇన్వాల్వ్ అయ్యి చాలా చేశాడు. లవ్ యూ రవి. ఫస్ట్ టైం డైరెక్టర్ అయినప్పటికీ నాకు తను కిరణ్ ఇచ్చే అవుట్పుట్ చూస్తే, ఏంట్రా బాబు అసలు మనోడు